మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. ప్రస్తుతం మనమైతే అల్లూరు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గ గల పింజరికొండ అనే గ్రామ వాగు వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం ఈ పింజరికొండ అనే గ్రామం అయితే మాత్రం రాష్ట్రంలో హాట్ టాపిక్ గానే ఉంది. ఇటీవల కాలంలో సుమన్ టీవీలో నడక దారిలో మరణగండం అంటూ ఒక వార్తా కథనాన్ని అయితే ప్రచురితం చేశాం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే అప్పుడే పుట్టిన పసి కందుతో ఒక బాలింతని తీసుకొని తన భర్త భుజాలపై ఎక్కించుకొని అయితే మాత్రం ఈ వాగు దాడుతూ మరణం అంచునైతే మాత్రం ఎంతో ప్రాణాలకు తెగించి అయితే ఆ బాలింతను అవతలి ప్రాంతానికి, ఈ వాగు అవతల ఉన్న పింజరికొండ ప్రాంతానికి అయితే చేర్చారు. అయితే ఎన్నో ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా సరే తమ గ్రామానికి ఎటువంటి సౌకర్యాలు లేవంటే అయితే మాత్రం అక్కడ గిరిజనులు అనేక మార్లు గత ప్రభుత్వ పాలకులకు విన్నవించుకున్నా సరే వారి బాధను పట్టించుకోలేదంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే సోషల్ మీడియాలో ఈ వార్తా కథనం వ్యాప్తి చెందిందో, వైరల్ అయిందో, అప్పటికి వెంటనే రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి గారి చొరవతో మన ట్రైబల్ మినిస్టర్, ఈ ప్రాంతానికి చెందిన ట్రైబల్ మినిస్టర్ సంజయరాణి ఆధ్వర్యంలో అయితే మాత్రం 70 లక్షల రూపాయలతో ఈ వాగుపై అయితే మాత్రం ఒక రోప్ వేను నిర్మించినట్లయితే ప్రకటించారు. అది త్వరలో ప్రారంభం జరుగుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం ఈ గిరిజనులు అయితే తామైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నో మార్లు ఈ వాగులో ప్రయాణం చేసి ప్రయాణం చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఇప్పటికీ కూడా వారికైతే అనారోగ్యం ఏర్పడితే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదని మార్గ మధ్యలో అనేక మంది చనిపోతూ ఉన్నారని అయితే మాత్రం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రోప్వే కాకుండా తమ గ్రామానికి ఒక వంతెన నిర్మిస్తే ఆ వంతెన ద్వారా 108 వాహనం తమ గ్రామానికి వచ్చి తమ అందరినీ కూడా సురక్షితంగా హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని, రోప్వే వల్ల కేవలం కొంతమేర ఉపశమనం కలుగుతున్నట్టు మాత్రం గిరిజనులు చెబుతున్నారు. ఏది ఏమైనా సరే గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా అయితే మాత్రం ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుందని వారైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయంటూ ఇటు అంగన్వాడీ కేంద్రం కానీ అటు పాఠశాల కానీ సంవత్సర కాలంలో కేవలం 7 నెలలు 6 నెలలు మాత్రమే పాఠశాల కొనసాగుతూ ఉందని, ఈ విషయంపై ప్రజాప్రతినిధులు స్పందించి, అధికారులు స్పందించి తమ పిల్లలకు విద్యను వేచేలాగా పూర్తి స్థాయిలో అయితే మాత్రం తమ గ్రామాన్ని అభివృద్ధి చెందేలాగా దృష్టి సారించాలైతే వారు కోరుతున్నారు. వర్షాకాలం వస్తే కాలువ కూడా దాటడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ బ్రిడ్జ్ కడుతున్నారు అని తెలిసింది. వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. పైగా ఈ కాలువ దాటడం వల్ల చాలా మంది ఇలాగ అయ్యారు, ఎన్నో ప్రాణాలు పోయినాయి. కాకపోతే ఇప్పుడు కడుతున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు శివ. నేను పింజరకొండ గ్రామం సంబంధించిన అబ్బాయినండి. మీరు చూస్తూనే ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి పింజరకొండ అనే గ్రామం అందరికీ తెలిసింది. కానీ అధికారుల దృష్టికి ఎప్పుడు వెళ్ళిందో లేదో నాకు తెలియదు. కానీ మా తల్లిదండ్రుల కాలం నుంచి కానీ మా తాతల కాలం నుంచి కానీ ఎప్పుడు కూడా మేము ఇలాగే వాగు చాలా కష్టం ఇబ్బంది పడుతూ దాటుతూనే ఉన్నామండి. ఎప్పుడు కూడా ఎంతో మంది అధికారులు వస్తారండి, ఎప్పుడు ఎలక్షన్ టైంలో గట్టా వస్తూనే ఉంటారు. మేము ఎప్పుడు అడిగేది ఒకటే, ఖచ్చితంగా మాకు లోపలికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయండి అనేసి ఎంతో మంది అధికారులు మేము అడగడం జరిగింది. కానీ వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఈ సమ్మర్లో ఖచ్చితంగా మీకు బ్రిడ్జ్ ఖచ్చితంగా పడుతుంది, ఖచ్చితంగా మేము శాంక్షన్ చేయిస్తామని అడుగుతారే తప్ప అది ఎప్పటి వరకు మా ఓట్లు పడేంత వరకు అండి అదన్న. తర్వాత అసలు ఈ ఊరు ఉందా లేదా అని పట్టించుకునే నాదుడే ఎప్పుడు లేడు. కనీసం ముందు ఇప్పుడు వరకు వచ్చిన ప్రభుత్వాలు అనేది మాకు ఎప్పుడు కూడా సహకరించలేదండి. కనీసం మన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా సరే మాకు ఎంతో కొంత సాయం చేస్తుంది అని మేము అనుకుంటున్నాం. మాకు 70 లక్షలు పెట్టి బ్రిడ్జ్ శాంక్షన్ అయిందనేసి అంటున్నారు. కానీ ఆ కట్టే బ్రిడ్జ్ అయినా సరే మాకు కొద్దిగా క్వాలిటీలో కట్టాలనేసి, అలాగే మాకు ఊర్లో కూడా చాలా పరిస్థితి అసలు ఏం బాగాలేదండి. ఒక వాటర్ ట్యాంక్ అనేసి ముఖ్యంగా ఏంటంటే స్కూల్ బిల్డింగ్ ఒకటండి. మాకు ఊర్లో కూడా సీసీ రోడ్లు అనేవి కూడా పూర్తిగా ఏమీ లేవు, పైప్ లైన్లు లేవు. ఈ సీసీ రోడ్లు అయినా సరే మొన్న పోయిన కాలం గత ఏడాది ఓట్లకు వచ్చిన తర్వాత ఎలక్షన్ మూవ్మెంట్లో మాత్రమే ఒక 100 మీటర్లు సీసీ రోడ్ అనేది వేసారండి. అది ఎలక్షన్లకి
ఒక నెల రోజులు ఉన్నదానికి వేసారు, లేకపోతే సీసీ రోడ్ అనేది కూడా పడదు. ఈ కింద రోడ్ వేయించుకున్నామండి మేము. మా సొంతంగా ఊళ్ళో ప్రతి ఒక్కరు ఇంటికి 1000 రూపాయలు అనేసి చెప్పి వేసుకొని ఆ రోడ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోడ్డు కూడా మొన్న వర్షాలకి పెద్ద ప్లేట్ వచ్చిన తర్వాత ఉన్న రోడ్డు కూడా కొట్టుకుపోయిందండి. నా పేరు చిన్నారెడ్డి అండి. గత ప్రభుత్వం నుంచి ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు, చేస్తుంటారు కానీ మా ఊరి కష్టాలు అయితే మట్టుకు పట్టించుకుంటలేదండి. ఇతర గత ప్రభుత్వం నుంచి అధికారులు వస్తున్నారు కానీ బయట నుంచి వచ్చి చూస్తూ వెళ్తున్నారు తప్ప ఇక్కడ విషయాలు అంటే పట్టించుకుంటలేదండి. కనీసం ఒక బ్రిడ్జ్ అన్న కట్టమని మేము ప్రభుత్వం వారికి కోరుతున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ మేము గత నా సర్వీస్లో అయితే నా వయసు అయితే 35 సంవత్సరాలు సార్. కానీ నేను నా చిన్నప్పటి నుంచి అయితే మట్టుకు ఇక్కడ మేము ఒక తెప్పల నుంచి సూపుల నుంచి ఇటు ద్వారా దాడుతున్నాం సార్. కాకపోతే ఇంకా బాలింతలు అయితే విషయం అయితే సార్, కాకపోతే సూపుల నుంచే తీసుకెళ్తున్నారు సార్. కానీ చాలా ఆ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే సార్ కనీసం 10 కిలోమీటర్లు దూరం ఉంటుంది సార్. చుట్టూ తిరిగి కనీసం అంబులెన్స్ రాదు సార్, కానీ ఏ వెహికల్స్ కూడా రాదు సార్. ఓన్లీ 2 వెహికల్స్ మాత్రమే వస్తుంది సార్. కనీసం ఆ రూట్కు రావాలంటే సార్ చాలా దూరం సార్. అయితే చిన్నపాటి ప్రాణాలకు కూడా కాపాడడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. అదే సార్ నేను చెప్పవలసింది. అయితే